తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఏదైతే భారీ డిస్కౌంట్లు ఏదైతే వాహనదారులకు సంబంధించిన కూడా భారీ రాయితీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మనం మహబూబ్ నగర్ పట్టణంలోని న్యూటన్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ అన్ని వాహనాలకు ట్రాఫిక్ పెండింగ్ ఛానళ్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించిన నేపథ్యంలో కూడా భారీ ఎత్తున వాహనదారులు కూడా వచ్చి ఇక్కడ వారి వాహనాలకు సంబంధించిన చాలాను పెండింగ్లు ఉన్న చాలానికి సంబంధించిన చాలాను కట్టే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే చివరి తేదీ 10వ తారీఖు జనవరి 1 వారికి కూడా చివరి తేదీ ఉన్న నేపథ్యంలో కూడా భారీ ఎత్తున వాళ్ళకి సంబంధించిన వాహనాలు ఆటో కావచ్చు, బైక్ కావచ్చు, లారీ కావచ్చు, కారు కావచ్చు, బస్సులకు సంబంధించిన మొత్తం ఛాలెంజ్కి సంబంధించిన కూడా డిస్కౌంట్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో కూడా వారు భారీ ఎత్తున కూడా వాహనాలదారులు వచ్చి కూడా వాళ్ళ ఛాలెంజ్ పెండింగ్లకు సంబంధించినవి కూడా కట్టే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి సంబంధించిన ట్రాఫిక్ శ్రీనివాస్ ఉన్నారు. మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. ఏ సంబంధించిన ఛాలెంజ్ కట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఇక్కడ ఎన్ని కేసులు ఉన్న అంశాలపైన వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఛాలెంజ్ ప్రకటించిన నేపథ్యంలో కూడా జిల్లా వ్యాప్తంగా ఎన్ని కేసులు ఉన్నాయి? దాదాపు ఉమ్మడి జిల్లా మొత్తం కలుపుకొని మన దగ్గర 4 లక్షల పైన ఉన్నాయి. దీంట్లో దాదాపు సగం కేసుల వరకు కట్టేసి ఇప్పటికి బాగా స్పందన వస్తుంది. ఈ ప్రభుత్వం ఇచ్చిన డిస్కౌంట్ ఆర్టీసీ బస్సులకు మిగతా 90%, ఆటోలు వీటికి 80%, బైకులకు 80%, 4 వీలర్ ఉన్న వాటికి 60% ఇస్తారు. దయచేసి పబ్లిక్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని పే చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ముఖ్యంగా అంటే ప్రతి వాహనదారునికి సంబంధించింది ఆయన సొంత వాహనానికి సంబంధించిన ఫోటో కాకుండా వేరే వ్యక్తుల ఫోటోలు కూడా ఉన్నాయి. వాటి ఛాలెంజ్ కూడా కట్టలేని పరిస్థితి ఉంది అని కొంచెం వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. దాన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? వెహికల్ చలాన్లు చెల్లించేటప్పుడు మనకు చెప్పాలి. ఒకవేళ వెహికల్ ఏదైనా రాంగ్ నెంబర్ పడ్డా, వేరే బైక్ నెంబర్లు వీళ్ళకి పడినా కూడా మనకు చెప్తే దాన్ని మనం పైకి అప్పీల్ చేసి దాన్ని క్యాన్సిల్ చేయించే పని చేస్తాం. జిల్లా మొత్తంగా ఎన్ని కేసులు ఉన్నాయి సార్? ఇప్పుడు 4 లక్షల పైన కేసులు ఉన్నాయి. దాదాపు సగం కేసులు కట్టారు ఇప్పటికి. కొంచెం నిన్న మన సర్వర్ బిజీ ఉండి కొంచెం ఇబ్బంది అయింది. ఇవాళ ఫ్రీ ఉంది, నో ప్రాబ్లం, నడుస్తుంది. ఇప్పటికి ఎన్ని కేసులు కేసులు పెండింగ్ ఛాలెంజ్ కట్టారు? ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? జనవరి 10 వరకు ఉన్నది. దాదాపు 2 లక్షల పైన కట్టారు ఇప్పటికి. ఇంకొక 2 lakhs పైన బాగున్నాయి. అవి కూడా పే చేస్తే ప్రజలకు కూడా డిస్కౌంట్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా తక్కువ అమౌంట్ తోటి అయిపోతుంది. ఎక్కువ శాతం ఎలాంటి వాహనాలు వారు ఛాలెంజ్ కడుతున్నారు? ఇక్కడ బైకులు ఆటోలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మహబూబ్నగర్లో దాదాపు 16,000 పైన ఆటోలు రిజిస్ట్రేషన్లు అయి ఉన్నాయి. ఆటోలు బైకులు ఎక్కువ ఉన్నాయి. కార్లు ఆల్రెడీ దాదాపు పే చేసినవి ఉన్నాయి మ్యాక్సిమం, అంతవరకు. ఇంకా ఇప్పుడు ఈ 10 తారీఖు వచ్చే నెల 10 కాకుండా ఇంకా ఏమైనా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉందా డేటు? ఎక్స్టెన్షన్ డేట్ ఐడియా లేదండి, అది గవర్నమెంట్ డిసిషన్ కాబట్టి. వాళ్ళు ఒకవేళ పే చేసి పబ్లిక్ ఏమైనా హెవీగా ఇంకా రిక్వెస్ట్ చేసుకుంటే ఏమన్నా ప్రభుత్వం స్పందిస్తుంది దాని మీద. ముఖ్యంగా ఈ వాహనదారులకు మీరు ఏం చెప్పబోతున్నారు ఈ భారీ డిస్కౌంట్తో? ప్రభుత్వం ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున డిస్కౌంట్ ఇవ్వలేదు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించి మీ వాహనాల పైన ఉన్న పెండింగ్ చలాన్లు ఏ అయినా కూడా గవర్నమెంట్ ఇచ్చిన 80% డిస్కౌంట్, 90% డిస్కౌంట్, ఈ 4 వీలర్ కార్ల పైన 60% డిస్కౌంట్, ఈ తోపుడు బండ్ల మీద 90% ఉంది కాబట్టి అన్నీ కూడా ఈ లోక్ అదాలత్ ఉంది ఈరోజు, దీన్ని కూడా ఉపయోగించుకొని మీరు పే చేసుకుంటే తక్కువ ధరలో అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఈ పోలీస్ శాఖ వారు విధించినటువంటి వెహికల్స్ పైన జరిమానా ఉన్నటువంటి జరిమానాని ఇంత డిస్కౌంట్ 80% డిస్కౌంట్ చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఇంకొకసారి జరిమానా పడకుండా చూసుకుంటాం. ఇప్పుడైతే డిస్కౌంట్ ఇచ్చినందుకు, ఇంత తక్కువ కట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు 3,000 ఉంటే జస్ట్ 500 రూపాయలతోటి నాది మొత్తం క్లియర్ అయింది. అంటే ఈ డిస్కౌంట్ ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మనం చేసుకుంటే కానీ వెళ్ళని పరిస్థితులలో ఇట్లా డిస్కౌంట్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అంటే మీరు ఫైన్ ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉండే? నా ఫైన్ దాదాపు 2 ఇయర్స్ నుంచి ఉండే. ఈరోజు 500 నీ ఫైన్? 500 నా బండి మీద ఉన్న పెండింగ్ ఛాలెంజ్ మొత్తం క్లియర్ అయినాయి. ఇచ్చినందుకు చాలా మేలు. కట్టాలి అందరూ కూడా. కట్టకపోతే 8 తారీఖు 10 తారీఖు లోపల కట్టకపోతే బండి సీల్ చేస్తామంటుండ్రు పట్టుకొని ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. అందుకే ఇది పెట్టినందుకు మనం తొందరలో ఎంత మంచిగా కట్టుకుంటే అంత బాగుంటుంది. డిస్కౌంట్ కూడా మనకి వర్తిస్తుంది. వాళ్ళే పెట్టిండ్రు, మనమేం అడగలే. మనం చేపించుకుంటే మంచిగా ఉంటుంది. ఈ ప్రభుత్వం చేసినందుకు మంచిగానే అనిపిస్తుంది. కాకపోతే కట్టలేని పరిస్థితిలో ఉన్నందుకు చాలా మటుకు ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చినందుకు చాలామంది ప్రజలు వచ్చి, వాహనదారులు వచ్చి అందరూ కట్టుకుంటున్నారన్న. నాది వాహనానికి ఇప్పుడు కట్టడానికి వచ్చినాను. కట్టాలి, నాది 1035 రూపీస్ ఉండే ఓన్లీ, ఇప్పుడు 400 రూపీస్లో అయిపోతుంది. అదే అన్న కట్టడానికి వచ్చినాం. రైతు మొత్తం మీద చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్ జిల్లా మొత్తంగా 4 లక్షల కేసులు పైగా
ఛాలెంజ్ పెండింగ్లు ఉన్నాయని చెప్పి ఇక్కడ ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్ తెలియజేశారు. ముఖ్యంగా ఇప్పుడు 2-3 రోజులనే 2 లక్షల పైగా కేసులు ఛాలెంజ్ కట్టేశారు. ముఖ్యంగా ఈ భారీ డిస్కౌంట్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జనవరి 10 వరకు తీసుకొచ్చిందో భారీ డిస్కౌంట్ తోటి కూడా ఎక్కువ శాతం బైకులు ఆటోల వాళ్ళే ఛాలెంజ్ కట్టారని చెప్పి ఇంకా కేసులు ఉన్నాయో ఇంకా పూర్తిగా ఛాలెంజ్ కట్టాలని చెప్పి ట్రాఫిక్ సిఐ పేర్కొన్నారు. ముఖ్యంగా డిస్కౌంట్ రూపం కూడా వాహనదారులకు ఏదైతే పెండింగ్ కేసులు భారీ ఎత్తున కూడా ఆఫర్లు ఇవ్వడం కూడా భారీ ఎత్తున కూడా దారులు వచ్చి వాళ్ళ ఛాలెంజ్ కట్టే పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ ఆర్టీ మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.